నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ 23, 24 వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తామని హిందూ చైతన్య వేదిక సభ్యులు తెలిపారు. స్థానిక గాంధీ చౌక్లో పాక్లో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేయడాన్ని సమర్థిస్తూ హిందూ చైతన్య వేదిక సభ్యులు సంఘీభావం తెలిపారు. పహల్గాం ఇస్లామిక్ ఉగ్రదాడికి భారతదేశం తగిన సమాధానం చెప్పిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంబటి మారుతీరాం, పొట్టిముత్తి లక్ష్మీ శ్రీనివాస్, తాడేపల్లి మూర్తి, కొల్లూరు సంతోష్, సునీల్, టీవీ రమణ, కటారి వాసుదేవనాయుడు, త్రిపురమల్లి హనుప్రసాద్, పరుచూరి రాజేష్, రఘు, సంపత్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. మొన్న పాకిస్తాన్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నారీ మండలిని అవహేళనగా మాట్లాడి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మోడీ గారి దిక్కు చెప్పుకోండి అన్న అటువంటి వాళ్ళకి ధీటైన సమాధానము ఆపరేషన్ సింధు పేరుతో చేసినందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నా దేశం యొక్క ఉన్నటువంటి దీనికి గర్వకారణమైనటువంటి చర్యను గ్రహిస్తూ నారీ శక్తి అనేది నిద్రలేస్తే ఎలా ఉంటుందో ఈ రోజున ప్రపంచానికి తెలియజెప్పినటువంటి సోఫియా మరియు వ్యోమికాలిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పాకిస్తాన్ చేసినటువంటి దుష్ట శక్తికి వాళ్ళకు పాకిస్తాన్ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ తినడానికి తిండి లేదు. వాళ్ళు మిలిటెంట్లు పోషిస్తూ వాళ్ళు ఉగ్రవాదులను పోషిస్తూ అక్కడ ఉండే ప్రజలను నాశనం చేస్తూ దేశ అభివృద్ధి కోసం పాటుపడకుండా మన మీద కక్షగట్టి భారతదేశం మీద ఉసురుగల్పి వాళ్ళు ఉగ్రవాదులను ఉసుగల్పుతున్నారు. చివరికి ఆ దేశం బూడిద పాలై శ్మశానంగా తయారవడానికి సిద్ధపడింది, కానీ అక్కడ ప్రజలను కాపాడుకోవడానికి వాళ్ళు సిద్ధపడలేదు. కానీ దీని మూల్యం పాకిస్తాన్ అనేది సర్వనాశనం అయిపోతుంది. పాకిస్తాన్ అనేది ఆ పేరే ప్రపంచ పట్టణంలో లేకుండా చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. ఏ రోజైతే మోడీ గారు వచ్చారో ఆ రోజే వాళ్లకు దరిద్రం పట్టుకొనింది. మన పహల్గాంలో జరిగినటువంటి ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు మన హిందువుల ఆడపిల్లల్ని ఎలా అయితే కాల్చి మీరు వెళ్ళి మోడీ గారితో చెప్పారు, మన మోడీ గారు కూడా వెంటనే నారీ శక్తి అంటే ఇద్దరు మహిళల్లే ఈ ఆపరేషన్కి కమాండర్లుగా వినియోగించి వాళ్ళ మీద ఎయిర్ ఫైట్ కనుక చేపిస్తే వాళ్ళు 9 ఉగ్రవాద స్థావరాలు నాశనం అయిపోయినాయి. మనోళ్ళు ఇంకొకసారి కనుక పాకిస్తాన్ కనుక మన జోలికి వస్తే మగవాళ్ళు ఎవరు వెళ్ళవసరలా, ఓన్లీ నారీ శక్తితోనే ప్రపంచ పటంలో ఈ పాకిస్తాన్ని లేకుండా చేయొచ్చు అని మోడీ గారు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు. ప్రపంచానికి జ్ఞానమును ప్రసాదించి మత సామరస్యానికి సమాజహిత కార్యక్రమాలు ఆచంద్రార్కంగా నిర్వహించిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని స్మరించుకోవడంతోనే పుణ్యం లభిస్తుందని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన సందర్భంగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రమాదాల నుండి రక్షణ పొందాలంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నామజపం చేస్తే సరిపోతుందని కాలజ్ఞానంలో స్వామివారు ఉటంకించిన విషయాన్ని రామలింగాచారి గుర్తు చేసుకున్నారు. లోకానికి జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు స్వామివారి ఆరాధన జరుపుకుంటున్నాం. ఆరాధన అంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేసేది ఆరాధన. కాలజ్ఞానంలో అనేక విషయాలు తీసుకొచ్చారు. కానీ
గాంధీ మహాత్ముడు పుడతాడని కూడా రాసింది వారే 400 సంవత్సరాల క్రితం. అందుకనే గాంధీ గారి మీద పుస్తకం కూడా సహస్రనామాలు రాసింది కూడా తెనాలి నుంచి మనమే ఆశ్రమం తరఫున. ఎందుకంటున్నానంటే లోకంలో ఉన్న దుర్గుణాలను పోగొట్టడానికే మహనీయులు అవతరిస్తుంటారు. వారి యొక్క అవతారంతో కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు మానవులు స్వేచ్ఛగా శాంతిగా జీవిస్తుంటారు. మానవులకి తెలియనటువంటి తత్వాన్ని తెలియజేయడానికి అవతార పురుషులు ఉద్భవిస్తుంటారు. ఈ అవతారంలో గాంధీ మహాత్ముడి గురించి కానీ మరి ఏ విషయం కానీ యుద్ధాలు కానీ అనివార్యం చేయాలంటే గాంధీ మార్గమే శాంతి మార్గం అని చెప్పారు. సహనంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే దైవ రుణం తీర్చుకోవాలన్నారు, పితృ రుణం తీర్చుకోవాలన్నారు, సమాధిహితం కార్యక్రమాలు చేయాలన్నారు, హింస పనికిరాదన్నారు. మహనీయులు చెప్పిందంతా కూడా చాలా సన్మార్గంలో మానవులు జీవించడానికి చేసుకొచ్చారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అన్ని జీవులు సమానం అన్నారు, ప్రతి మానవుడు సమానం అన్నాడు. అందుకని ఆయన కక్కైన దగ్గర తీసుకున్నాడు, అగ్రతాంబూలం ఇచ్చాడు. అట్లాగే శ్రద్ధని తీసుకున్నాడు, అగ్రతాంబూలం ఇచ్చాడు. ఎందుకంటే సమాజంలో ప్రతి మానవుడు దైవ స్వరూపుడే. గోవిందమాంబ సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గాంధీ చౌక్లో గల బ్రహ్మంగారి దేవస్థానం వద్ద ఆరాధన మహోత్సవాలలో భాగంగా పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరియు బ్రహ్మంగారి ఆరాధన కమిటీ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెంకట నాగార్జున, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. హరిగారు పడిపోయి అక్కడ కూర్చోబెట్టారండి. దయచేసి గమనించండి, లైన్ నడుస్తుంది, ఖాళీగా ఉంది. దయచేసి ఇక్కడండి కళ్యాణ్ షోరూమ్ ముందు కూడా ఖాళీగా ఉందండి. క్యూ లైన్ మధ్యలో ఉన్న క్యూ లైన్ ట్రాఫిక్ క్లియర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 332వ ఆరాధన బ్రహ్మోత్సవాలని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున తెనాలి బ్రహ్మంగారి గుడి దగ్గర ఈ సందర్భంగా ప్రార్థనలు, అదేవిధంగా భోజన సదుపాయం ఇవన్నీ కలగజేయటం, భక్తులందరికీ కూడా ఈ రోజున అన్ని రకాలుగా కూడా పూజా పునస్కారాలు, అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా భోజన సదుపాయాలు, అంతేకాకుండా బ్రహ్మంగారి గురించి మనం ఒక రకంగా చెప్పాలంటే ఆయన చెప్పినయే జరుగుతుందనే భావన ప్రతి ఒక్కరికి కూడా. ఆయన ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది, అదే జరిగిద్ది అనే నమ్మకం ఈరోజు ప్రజల్లో కలగటం, ఆయనకి విశేషమైనటువంటి దైవారాధన జరగటం అనేది మనందరం కూడా గమనించాల్సిన అవసరం. దీన్ని మనందరం కూడా ఈ సందర్భంలో భక్తిపూర్వకంగా ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలు, శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మహా అన్నాభిషేకం జరిగింది. ఈ అన్నాభిషేకంలో సుమారు 4000 మంది భక్తులు పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమం మన గొట్టిముక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి గొట్టిముక్కల అర్జును తదితరులు పాల్గొని జయప్రదం చేసి ఉన్నారు. కావున ఈ విషయాన్ని తమరికి తెలియజేయటమే. తెనాలి నడిబొడ్డున ఉన్న గాంధీ చౌక్లో
బ్రహ్మంగారి దేవాలయం నందు 332వ ఆరాధన దిగ్విజయంగా జన సమూహంతో సుమారు 4000 మందితో పూజలు అందుకొని అన్నప్రసాదన వితరణ తెనాలి విశ్వబ్రాహ్మణ సంఘం వారికి దేవాదాయ శాఖ ఈవో గారు విశ్వబ్రాహ్మణ సంఘానికి సహకరించడంతో వారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారు నియమించిన కమిటీ అందరూ కలిసి దీన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఆనందపడుతున్నామండి. పట్టణ 25వ వార్డు పినిపాడు ఐలాండ్ పార్క్ ను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్ లో చేయవలసిన పనులను మరియు పార్క్ డెవలప్మెంట్ గురించి ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు చేశారు. పినపాడు చెరువును పార్కుగా అభివృద్ధి పరిచి ఆ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించనున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. చాలా చోట్ల పార్కులు ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఒకసారి ఈ 21వ వార్డు నుంచి 28, 29 వార్డుల వరకు గమనిస్తే కనుక ఒక చక్కటి పార్కు అనేది కానీ లేకపోతే ఇంకా వాటర్ బాడీ అనేది కానీ లేదు. అయితే ఇక్కడ కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే పినపాడు చెరువు ఏదైతే ఉందో సహజంగా ఏర్పడినటువంటి చెరువు ఇది. ఈ చెరువును చెరువుగా బోటింగు సంబంధించి అలాగే పార్కింగ్ సంబంధించి పార్కుగా పార్కింగ్ అలాగే వాకింగ్ ట్రాకు మెడిటేషను ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఈ యొక్క 9 వార్డుల ప్రజలకు అందించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ ఏరియాకు ఉంది. చాలా కాలం నుంచి దీని గురించి డెవలప్ చేయాలనేసి ఒక ఆలోచన ఉంది. అమృతలో కూడా దీని గురించి ఒక 4-5 కోట్ల రూపాయలతోటి ఒక కూడా తయారవుతుంది. దాని తోడుగా మున్సిపాలిటీ నుంచి కూడా కొంత ఫండ్ కేటాయించేసి ఇంటర్నల్గా డెవలప్ చేయాలనేసి చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ అందరూ కూడా రిజల్యూషన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రుల వారు కూడా మన ప్రాంతంలో పార్కుల అభివృద్ధి రావాలి, పాండ్స్ అభివృద్ధిలోకి రావాలి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని చెప్పి సూచించారు. దానిలో భాగంగానే ఈరోజు గౌరవ సిపి గారు వార్డు మెంబర్తో కలిసి మా అధికార బృందం ఇంజనీర్స్, శానిటేషన్ కాంట్రాక్టర్స్ అందరితో కలిపి ఇక్కడికి రావడం జరిగింది. కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, మున్సిపల్ కమిషనర్ బండి శేషన, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ మరియు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. నుంచి కూడా ఈ చెరువు అభివృద్ధి చాలా బాగుంటుంది, చుట్టుపక్కల అందరికీ చాలా ఇదిగా ఉంటుందని చెప్పి ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి అధికారులు కూడా ఈ విషయంలో సహకరిస్తూ వచ్చారు. కాస్త నిధులు కొంచెం లేట్ అవ్వడం మూలన కొంచెం వర్క్ కూడా లేట్ అవుతుంది. చాలామంది ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడైతే వాకింగ్ ట్రాక్ చేసుకోవడం అని కొన్ని అట్లానే మెడిటేషన్ సంబంధించి చేసుకున్నాను విభాగాన్ని బాగా మీ చుట్టుపక్కల బాగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ఒక్కొక్కటి అధికారులు, చైర్మన్ గారు, అధికారులు, అట్లా మినిస్టర్ గారు అందరూ కూడా సహాయ సహకారాలతో మరి చెరువును అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకెళ్తున్నాం. మాకు సహకరించిన అధికారులకి, చైర్మన్ గారికి, అట్లానే మినిస్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం నందు వాసవి కనికా పరమేశ్వరి జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ, వైశ్య పతాకావిష్కరణం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పాంచంగవ్య ప్రాసనం, 11 రకాల ద్రవ్యములతో అమ్మవారికి విశేష అభిషేకం, అలంకారాలు, ముత్తైదువులచ్చే సామూహిక కుంకుమార్చనలు, వాసవి అమ్మవారి మూలమంత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యములు జరుగుతూ ఉన్నవి. అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకము విశేషమైన అలంకారముతో, అలాగే ముత్తైదువుల చేత కన్నెపిల్లల చేత కూడా కుంకుమార్చనాది కార్యక్రమాలు, అమ్మవారికి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి సాయంకాలము దివ్యమైనటువంటి రథం మీద అమ్మవారు అంగరంగ వైభవంగా ఊరేగింపుగా పురవీధుల్లో అమ్మవారు ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని చెప్పేసి, దేశం మీద జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమూలమైనటువంటి నిర్మూలనతో ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, ఈ యొక్క దేశమంతా పాడి పంటలతో మరి అన్నపాదులు అన్నీ కూడా అందరికీ కూడా అందేటట్టుగా ఆ యొక్క విశ్వజనని అయినటువంటి వాసవి అమ్మవారిని వేడుకుంటూ ఇప్పుడు చిన్న విరామం.